హల్లెలూయా హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఏం చెప్పినారు చివరిసారిగా? దేని వాక్యమా? ఒకదాని కోసము సమస్తాన్ని కోల్పోయారు కొందరు వ్యక్తులు. మరి చివరిలో ఉన్న క్వశ్చను, సమస్తమును కోల్పోయిన యేసు ప్రభు కోసం నువ్వు కనీసం ఒక్కటైనా వదులుకున్నావా అని దేవుడు అడిగినాడు. మరి మీరు ఏం వదులుకున్నారో మాకైతే తెలియదు. దేవుని తెలుసు వదిలినావా లేదా. అన్న అయితే నువ్వేం వదులుకున్నావు? నేను మొత్తమా వదిలేసి మందు మొత్తమే మాత్రం ఏముండకూడదు సంగతి అయినాను. మందు, త్రాగుబోతనము, ఆన్సులు అవన్నీ అన్న వదిలేసినాడు ప్రార్థన చేసుకొని. మరి మీరు ఏం వదులుకోకపోతే మీరు ఎంత ప్రార్థన చేసినా ఏం చేసినా యేసు ప్రభు మిమ్మల్ని అంగీకరించడు. గుర్తుపెట్టుకోండి. మీరు వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే, చెప్తున్నాను కదా, ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అసలు నా బిడ్డే కాదంటాడు యేసు ప్రభు. వాక్య ప్రకారం ఎవరైతే యేసు ప్రభు చెప్పినట్లు ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మీరు వాక్యం వినేసి ఈ చెవులో వినేసి ఆ చెవులో వినేస్తే అది వేస్ట్, వ్యర్థము. గుర్తుపెట్టుకోండి. వాక్య ప్రకారం జీవిస్తేనే మీరు దేవుని బిడ్డలు అన్నట్టు లెక్క. అన్యులకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు కూడా వాక్యం వింటారు, వాళ్ళు కూడా వాక్యం అంతా వింటారు. వాళ్ళకి మనకు తేడా ఏంది? వాళ్ళు వాక్యం విని వదిలేస్తారు, మనము వాక్య ప్రకారం జీవిస్తాం. అప్పుడే వాళ్ళకి మనకు తేడా అనేది ఉంటుంది. నువ్వు కూడా వాక్యం వినేసి మళ్ళీ దాని గురించి నీ ఇష్టం వచ్చినట్టు మళ్ళీ బ్రతికితే వాళ్ళకు నీకు తేడా. నువ్వు కూడా అన్యులతోనే సమానము. యేసుప్రభు నిన్ను చూసి కూడా ఎవరు నువ్వు అని అంటాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కానుకలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా వ్యర్థమే, పనికిరాదు. మీరు వాక్య ప్రకారం వాక్యము వినుమారమై మాత్రమే ఉండక వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి అని యేసుప్రభు చెప్తాడు. వాక్యం వినేవాళ్ళు మాత్రమే కాదండి, మనం ఎలా ఉండాలంట? వాక్య ప్రకారం ప్రవర్తించాలి. అలా ప్రవర్తించకపోతే మీరు ఎంత చేసినా వ్యర్థమే. ఇక్కడ ప్రార్థనలో కూర్చొని కూడా వ్యర్థమే. ఏదో ప్రార్థన అయిపోతుంది, 4 మాటలు వినేద్దాం, యేసుప్రభు మాట్లాడదాం, అప్పటికి అబ్బా యేసుప్రభు ఏం మాట్లాడాలి అనుకునేసి ప్రార్థన చేసుకొని తర్వాత మనుషుడు మళ్ళీ మర్చిపోయి మీ ఇష్టానుసారంగా బ్రతికితే ఆ వాక్యము వేస్ట్, మీకు ఆ ప్రార్థన వేస్ట్, అదంతా వేస్టే. దానివల్ల మీకు ఎటువంటి లాభం లేదు, మీరు అన్నిటితోనే సమానమని దేవుడు చెప్తాడు. కాబట్టి ఏం చేయాలా? వాక్యం వినువారు మాత్రమై ఉండక వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలా. మీ జీవితంలో దేవుడు చాలా చెప్పినాడు వదిలేయమని. ఇది వదిలే అది వదిలే అని చెప్పేసి చాలా చెప్పింటాడు. అది సీరియల్లో కావచ్చు, సినిమాలే కావచ్చు, ఒకాకలే కావచ్చు, మందే కావచ్చు, బీడీ సిగరెట్లే కావచ్చు, ప్రేమ వ్యవహారాలే కావచ్చు, అల్లరి చిల్లర చేష్టలే కావచ్చు, బూతులే కావచ్చు, పోకిరి మాటలే కావచ్చు, సినిమాలు, షికార్లు, అబ్బాయిలతో స్నేహాలు, అమ్మాయిలతో స్నేహాలు, ఏమైనా కావచ్చు. యేసు ప్రభు ఇది చెయ్యొద్దు అని ఏ విషయాలు అయితే చెప్పాడో వాటిని నువ్వు విడిచిపెట్టేయాలా. ఇది విడిచిపెట్టేయని ఏ విషయం గురించి చెప్పాడో దాన్ని వదిలేయాలా. దాన్ని వదిలేయకపోతే అది నిన్ను చంపేస్తుంది. వదిలేస్తే నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావు, వదిలేయకపోతే అది నిన్ను నీచమైన స్థాయిలోనికి పంపించేస్తుంది. మరి నువ్వు ఆలోచించుకోవాలా. యేసుప్రభు మాట్లాడినాడు కదా, ఒక్కదానికోసం సమస్తాన్ని నేను వదిలేసుకున్నా కదా, నీ ఒక్కడి కోసం నేను సమస్తాన్ని వదిలేసుకున్నా కదా, నా కోసం నువ్వు ఏం వదులుకున్నావు అని యేసుప్రభు మాట్లాడాడు. యేసుప్రభు మాట్లాడితే నువ్వు ఏమేమి వదిలేయాలని తీర్మానించుకున్నావో అది తీర్మానించుకుంటావు. మరి దాంట్లో నువ్వు వదిలేసినావా లేదా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. వదిలేస్తే దేవుడు ఏదైతే వదిలేయమని చెప్పాడో దాన్ని వదిలేస్తే నీకు క్షేమము, నీ కుటుంబానికి క్షేమము, నీ కుటుంబం మంచి స్థితిలో ఉంటుంది. ఏదైతే దేవుడు వదిలేయమని చెప్తాడో దాన్ని వదిలేయకపోతే అది నిన్ను, నీ కుటుంబాన్ని నీచమైన స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. అన్నగారే సాక్ష్యం. యేసు ప్రభు చెప్పినాడు ఏమని,
మందు తాగకూడదు, మందు తాగితే అది నీ జీవితానికి చాలా డేంజర్, నీ కుటుంబానికి చాలా డేంజర్ అని చెప్పినాడు యేసుప్రభు. చెప్పినప్పుడు అందరూ వింటారు, బయట పోయేవాళ్ళు కూడా ఆ మాటలు వింటారు. యేసుప్రభు మాటలు వింటారా? వాళ్ళు బయట పోయేవాళ్ళు ఏం చేస్తారు, అన్యులు ఆ మాటలు వింటారు, మళ్ళీ పోయి మందు తాగుళ్ళు మళ్ళీ మందే తాగుతారు. ఈయన పరిస్థితి అట్ట కాదు కదా, ఈయన పరిస్థితి అట్ట కాదు. ఆ మాట విన్నాడు, అది ఎంత మంది తాగితే ఎంత భయంకరమో తెలుసుకున్నాడు, మానేసినాడు. వాళ్ళకి ఈయనకు తేడా ఏంటంటే వాళ్ళు వాక్యం విన్నారు, వాక్య ప్రకారం ప్రవర్తించాల. ఈయనకు తేడా ఏంటంటే వాక్యం విన్నాడు, దాని ప్రకారం ప్రవర్తించినాడు. ఒకవేళ ఆ మాట ఆయన ప్రవర్తించకపోతే ఆయన కుటుంబము ఆ మందు వల్లనే ఎంత భయంకరమైన పరిస్థితులు పడి ఉంటాడో, ఆ కుటుంబం ఎంత దారుణంగా మారిపోయింటుందో ఇప్పుడు మందు తాగులందరినీ మీరు చూస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబాలు ఎంత దారుణంగా ఉన్నాయో, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. ఇప్పుడు ఆ మందు ఆయన మానేసినాడు కాబట్టి కుటుంబం సంతోషంగా ఉంది, పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు ఏదైతే నీ జీవితంలో ఇది వదిలేయకపోతే నీ జీవితం చాలా చాలా డేంజరు, చాలా నీచమైన స్థితికి వెళ్ళిపోతావు. దేని గురించి అయితే చెప్తాడో దాన్ని ఖచ్చితంగా వదిలేయాలి. వదిలేయకపోతే హల్లెలూయా హల్లెలూయా. యేసువారు ధ్యానిస్తున్నాం. వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం? 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం ఎన్నో వచనం? 49వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 49వ వచనం చదవమ్మా. అలాగే యుగ సమాప్తమందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి చదువు వారిని అగ్ని గుండములో పడవేయుదురు. అక్కడ ఏర్పడు పండ్ల కొరుకును యుండును. 51. వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితి మానేరి. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. 51 దేశప్రవీణ్ చెప్తానంటే, వీటన్నింటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగుగా వాళ్ళు ఏమన్నారంట? గ్రహించాము అన్నారు. మరి మీరు గ్రహించినారా? ఏం గ్రహించినారు? దేని గురించి చెప్పినారు? దేని గురించి చెప్పినారమ్మా? ఆ బాబు దేని గురించి చదివింది? దొరతలు వచ్చి కాపాడిన ఆయన కనీసం కొంచెం అని చెప్పినాడు. మిగిలిన దేవుని బిడ్డలు వినటం వలన అగ్గులు తోసేసారు. వెరీ గుడ్. చెప్పలేకున్నాను కూడా. మీరు మిగిలిన పరిస్థితి గ్రహించితేరా అంటే గ్రహించేసాం అని తలలో పేసినారు. ఇది ఏం గ్రహించినారు? అది చెప్పేది మీకు అర్థమైందా లేదా అని ప్రశ్న అడుగుతాడు. ఎప్పుడు అర్థమవుతుంది చెప్పేది? ఎప్పుడు గ్రహిస్తారు మీరు? చెప్పండి, ఎప్పుడు గ్రహిస్తారు? వాళ్ళు ఏం చదువుతున్నారో శ్రద్ధగా వింటే అప్పుడు గ్రహిస్తారు. వాళ్ళు చదువుంటే మన బుక్కులు తిప్పుకుంటా అంటే, పాటల బుక్కులు అవి తిప్పుకుంటా అంటే, ఇది తిప్పుకుంటా అంటే గ్రహిస్తావు. ఎట్లా గ్రహిస్తావు? వాక్యం చదివేటప్పుడు శ్రద్ధగా వినాల. ఇప్పటికే చాలాసార్లు చెప్పిన ఈ మాట. ఎవరైనా సరే వాక్యం చదువుతున్నారంటే వాళ్ళు అసలు ఏం చదువుతున్నారు అనేది శ్రద్ధగా వినాల. అప్పుడే మీరు గ్రహిస్తారు. అది వినకపోతే మీరు గ్రహించరు. అక్కడ ఏం రాయబడిందంటే, అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరకుటను ఉండును అని దేవుడు చెప్తున్నాడు. దేవదూతలు వచ్చారంట, దుష్టుల్ని నీతిమంతుల నుంచి వేరు చేశారంట. వేరు చేసి ఆ దుష్టులను ఏం చేశారంట? అగ్నిగుండంలో అంటే నరకంలో పడేసేసారంట. ఆ నరకంలో ఏడుపు పండ్లు కొరకడం తప్ప ఇంకేం లేదంట అని యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నారు. సో ఈ వాక్య భాగం నుంచి దేవుడు ఈరోజు మనందరితో ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీవు వేరై ఉన్నావా? నువ్వు వేరై ఉన్నావా?
వేరై లేవా అనే అంశం గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అంటే మనకు అర్థమయ్యే భాష ఏంటంటే నువ్వు సపరేట్గా ఉన్నావా లేకపోతే కలిసిపోయి ఉన్నావా అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమైందా? నువ్వు వేరై ఉన్నావా లేదా సపరేట్గా ఉన్నావా లేకపోతే నువ్వు కలిసిపోయినావు. సపరేట్గా లేకుండా కలిసిపోయి జీవిస్తున్నావా అనే అంశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ వేరై ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు ఆ వేరుపరిచి వాళ్ళని అగ్నిగుండ లేచి చంపేశాడంట. అర్థమైందా? సో ఇప్పుడు దేవుడు ఈరోజు మనందరితో ఏం మాట్లాడుతున్నా అంటే నువ్వు వేరై ఉన్నావా, వేరుగా బ్రతుకుతున్నావా, సపరేట్గా ఉన్నావా లేకపోతే కలిసిపోయి ఉన్నావా అనే అంశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వేరై లేకపోతే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో బైబిల్లో కొందరు వ్యక్తులు చూద్దాం. కొందరు వ్యక్తులు నేను చూపిస్తాను. వాళ్ళు సపరేట్గా ఉన్నారంట. చాలామంది ఉన్నారు అక్కడ. ఇక్కడ మనం చాలామంది ఉన్నాం కదా. చాలామందిలో ఎక్కడుండే వాళ్ళు కొందరు అందరూ సీరియల్ చూసే వాళ్ళు ఉండొచ్చు, అందరూ సినిమాలు చూస్తే వాళ్ళు ఉండొచ్చేమో, అందరూ సీరియల్ సినిమాలు చూస్తే వాళ్ళు ఉండొచ్చు. ఎవరో ఒకరు ఇద్దరు సీరియల్ సినిమాలు చూడలేదనుకుందాం. సపోజ్ ఆ పాపే సీరియల్ చూడలేదనుకుందాం, మనం అందరూ సీరియల్ చూస్తున్నాం అనుకో. ఆ పాప మనందరిలో నుంచి ఏమైనట్లు సపరేట్గా జీవిస్తున్నట్టు, అదే వారగా ఉన్నట్లు, సపరేట్గా జీవిస్తున్నట్టు, మనమందరము కలిసి జీవిస్తున్నట్టు. అర్థమైందా? అంటే సపరేట్గా ఉంటే పరిస్థితి ఎలాగుంటుంది, సపరేట్గా లేకపోతే పరిస్థితి ఎలాగుంటుంది అనేది దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడతాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మన అంశం ఏంటంటే నీవు వేరై జీవిస్తున్నావా అనే అంశం గురించి మాట్లాడుతున్నాడు. సరేనా? నీవు వేరై జీవిస్తున్నావా అనే అంశం నుంచి వేరై జీవిస్తే జీవితం ఎలాగుంటుంది, వేరే జీవించకపోతే జీవితం ఎలాగుంటుంది, దాని నుంచి ఒక 3-4 చూసుకొని వాక్యం ముగించేద్దాం. సో వాక్యం ఏంటి ఈరోజు? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఎవరు? నేనా? మీరా? నేను వేరై జీవిస్తున్నానా, నేను సపరేట్గా జీవిస్తున్నానా లేదా? సరేనా? చెప్పండి. నేను సపరేట్గా జీవిస్తున్నానా? హల్లెలూయా. సరే, బైబిల్లో కొందరు వ్యక్తులు చూద్దాం. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఎవరితో సపరేట్గా జీవించారు, ఆ సపరేట్గా జీవించడం వల్ల వాళ్ళ జీవితంలో ఏం జరిగింది, సపరేట్గా జీవించకుండా కలిసిపోయి జీవించిన వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం 1-2 నేను చదువుతాను, మీరు వినండి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండును. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సమయం అంటే ఎవరి గురించి రాయబడుతుందంటే యాకోబు వాళ్ళ పిల్లల గురించి రాయబడుతుంది. ఎవరి గురించి? యాకోబు అనే వ్యక్తి తన పిల్లల గురించి రాయబోతుంది. యాకోబుకి ఎంతమంది బిడ్డలంటే 12 మంది. చెప్పేటప్పుడు ఇను బాయ్ వాళ్ళు చూసాడు వీడు. చెప్పేటప్పుడు వాక్యం వినాలి, చదవన్నప్పుడే బైబిల్ చదవాల, బైబిల్ చదవండి అన్నప్పుడే బైబిల్ తీసి చదవాల, మిగిలిన టైంలో వాక్యం శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. యాకోబుకి ఎంతమంది బిడ్డలంటే 12 మంది బిడ్డలు. ఎంతమంది? 12 మంది బిడ్డల్లో 12 మందిలో ఒక అతను యోసేపు. ఏం పేరు? యోసేపు. 12 మందిలో ఒక బిడ్డ పేరు యోసేపు. ఇక్కడ రాయబడిన సంఘటన అంటే ఈ 12 మంది ఏం చేస్తున్నారంటే గొర్రెల మందలు మేపుతున్నారంట. వాళ్ళ నాన్నకు యాకోబుకి చాలా గొర్రెల మందలు ఉన్నాయి. ఆ గొర్రెల మందలని ఈ 12 మంది పిల్లలు పోయి మేపుతున్నారు. ఈ కాలం అంటే బళ్ళు ఆ కాలంలో లేవు కదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? గొర్రెల మందలు మేపుతున్నారు. అంటే గొర్రెల దగ్గరికి వెళ్తూ ఉన్నవారు. గొర్రెల దగ్గర వెళ్తూ ఉంటే ఆ 12 మందిలో ఒక్కడైనా ఈ యోసేపు తండ్రి దగ్గరకు పోయి ఏం చెప్తున్నాడంట? ఏమని రాయబడింది అక్కడ? అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెను. హల్లెలూయా. ఆ 11 మంది రకరకాల చెడు పనులు చేస్తున్నారంట. ఈ 11 మంది చేసే ఆ చెడు పనుల్ని
యోసేపు ఏం చేస్తున్నాడంట, వాళ్ళ నాన్నకు వచ్చి చెప్తున్నాడంట, డాడీ పెద్దోడు అట్లా చేస్తున్నాడు డాడీ, 2 అన్నట్లు చేస్తున్నాడు డాడీ, 3 అన్నట్లు చేస్తున్నాడు డాడీ, 4 అన్నట్లు చేస్తున్నాడు డాడీ అని చెప్పేసి ఆ యోసేపు మిగిలిన వాళ్ళ ఆ 11 మంది చేస్తున్న చెడు పనుల గురించి తండ్రి అయిన యాకోబు చెప్తున్నాడు. ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఎంతమంది బిడ్డలు? 12 మంది. 12 మందిలో 11 మంది ఒకేలాగా జీవిస్తున్నారు లేదా? ఎందుకు? ఏమని రాయబడింది అక్కడ? యోసేపు వారి చెడుతనం అంతయు, వారి అంటే ఎవరు? మిగిలిన వాళ్ళు. వాళ్ళందరూ చెడు పనులు చేస్తున్నారంట. యోసేపు చేస్తున్నాడా? చెయ్యట్లా. ఇతను ఒక్కడు చెయ్యట్లేదు, వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టే ఇతను వాళ్ళు చేసే చెడు పనులన్నీ ఎత్తుకొని పోయి తండ్రికి చెప్తున్నాడు. నేనేం ఏం చెప్పాలనుకున్నా అంటే, వాళ్ళందరూ చెడు పనులు చేస్తున్నారు, ఇతను మాత్రం ఆ చెడు పనులు చేయట్లా. అంటే వాళ్ళందరూ ఒకేలాగా జీవిస్తున్నారు, ఇతను మాత్రం సపరేట్గా జీవిస్తున్నాడు వాళ్ళందరిలో నుంచి. అంటే వాళ్ళందరూ చెడు పనులు చేస్తూ జీవిస్తుంటే ఇతను మాత్రం వాళ్ళతో కలిసి అలా చెడు పనులు చేయకుండా సపరేట్గా జీవిస్తున్నాడు, వారితో పాటు వేరే జీవిస్తున్నాడు. ఇప్పుడు మన చుట్టుపక్కల కూడా చాలా చాలా రకరకాల చెడు పనులు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ అన్నోళ్ళు ఏమేమి చెడు పనులు చేసేవాళ్ళంటే, వాళ్ళు ఏం పని చేస్తున్నారు? గొర్రెలు మేపుతున్నారు కదా, గొర్రెలు మేపే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ అన్నోళ్ళు ఏమేమి చెడు పనులు చేస్తున్నా అక్కడ రాయబడి ఉంటుంది, మీకు చెప్పేస్తాను. గొర్రెలు వాళ్ళు దొంగతనంగా తీసుకుని పోయి అమ్మేసేస్తారంటే డబ్బులు తెచ్చుకుంటారంట. లేదంటే వాళ్ళే ఆకలేసి మాంసం తినాలనిపించినప్పుడు గొర్రెల పిల్లని వాళ్ళే చంపేసి దాన్ని వండుకొని తినేస్తారంట. తినేసి ఇంటికి వచ్చి ఏం చెప్తారంట, డాడీ అది నక్క ఎత్తుకెళ్ళిపోయింది, పులి ఎత్తుకెళ్ళిపోయింది, అడవులోకి వెళ్ళిన పులి ఎత్తుకొని ఇట్లా చెప్పేసేవాళ్ళంట. ఇలాగుండేది. ఇంకా ఏమని చెప్పాలంటే, ఇతడు చెడు పనులు చేయకుండా ఉంటారు కదా, ఎవరు? యోసేపు. వాళ్ళు చెడు పనులు చెయ్యి, ఇతను కూడా అలాగా ప్రేరేపించేవాళ్ళు అంటారు, నువ్వు కూడా అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని చెప్తే ఇతను చేసేవాడు కదా, అమ్మో నేను చేయను అనేవాడంట. కాబట్టి ఇతను చెడు పనులు చేయలేదని చెప్పేసి తండ్రికి బాగా ప్రేమ ఎక్కువ, ఇతను బాగా చూసుకునేవాడు. అంతే కదా, మంచోళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు కదా. మంచోళ్ళని ఎక్కువ ప్రేమించేవాడు. మిగిలిన 11 మంది, మిగిలిన వాళ్ళందరూ ఇతని మీద అసూయ, కక్ష, ద్వేషం పెరిగిపోయిందంట. వీడు ఎక్కువ బాగా అభివృద్ధి పడిపోతున్నారా, తండ్రిని ఎక్కువ ప్రేమిస్తున్నారా, మనం వదిలేస్తున్నారని చెప్పేసి అసూయ, కక్ష, ద్వేషం ఇలాంటివి వచ్చేసాయంట. అంటే మిగిలిన 11 మంది ఎలాగ జీవిస్తున్నారంటే, దొంగతనంగా, మోసం చేసేవాళ్ళుగా, కుతంత్రాలు కలిగిన వాళ్ళుగా, తర్వాత అసూయ పడేవాళ్ళ, గర్విష్ఠులుగా, ఇతరులు ఎదుగుతుంటే చూడలేని తత్వంతో ఇలాగ బ్రతుకుతుండే వాళ్ళు ఆ మిగిలిన వాళ్ళు 10 మంది. కానీ ఇతను మాత్రము, ఎవరు? ఈ యోసేపు మాత్రము వాళ్ళతో కలిసి జీవించకుండా సపరేట్గా జీవిస్తున్నాడు. ఎలా జీవిస్తున్నాడు? సపరేట్గా, వాళ్ళతో వేరే జీవిస్తున్నాడు, సపరేట్గా జీవిస్తున్నాడు. అర్థమైందా? సో వీళ్ళేమో చెడు పనులు చేస్తూ జీవిస్తుంటే, యోసేపేమో ఆ చెడు పనులు జోలికి పోకుండా, చెడు పనులు వాళ్ళతో సహవాసం చేయకుండా సపరేట్గా జీవిస్తున్నాడు. తర్వాత భవిష్యత్తులో ఏమవుతుంది? ఈ యోసేపు ఆ ఐగుప్తు దేశానికి ఏమైపోతాడు? రాజు అయిపోతాడు. ఐగుప్తు దేశానికి రాజు అయిపోతాడు. ఐగుప్తుని అంతా పరిపాలిస్తాడు. అక్కడ ఒక మాట చదివిస్తాను, నేను చదివిస్తాను చూడండి. ఆదికాండం 41వ అధ్యాయం 40వ వచనం నేను చదువుతాను చూడండి. నా ఇంటికి అధికారిపై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించినానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతిలో ఉన్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలను అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించెను. సో ఆ 10 మిగిలిన తన సహోదరులతో కలిసి కాకుండా, ఆ చెడు పనులు, వాళ్ళు చేసే చెడు పనులు కాకుండా, అవేమీ చేయకుండా సపరేట్గా జీవించిన యోసేపు ఏమయ్యాడంట? ఒక అన్య దేశంలో, ఒక ఖైదీగా వెళ్ళిన ఆ దేశంలో, ఆ దేశాన్ని పరిపాలించే అధిపతి అయిపోయినాడు. ఆ దేశానికే రాజాదిరాజు అయిపోయినాడు. ప్రపంచానికే అన్నం పెట్టే అన్నదాత అయిపోయినాడు. ప్రపంచంలో ఏ దేశంలో కరువు వచ్చినా యోసేపు దగ్గరికి పోయి బియ్యం అడుక్కొని అన్నం తినేవాళ్ళంట. అంటే ప్రత్యేకంగా అలాంటి చెడు పనులు కలిగిన
వాళ్ళతో కలిసి వాళ్ళలాగా చెడు పనులు చేయకుండా, వాళ్ళలాంటి చెడు పనులు చేయకుండా ప్రత్యేకంగా సపరేట్గా వారిలో నుంచి వేరైపోయి జీవించిన యోసేపు ఏమయ్యాడు? ప్రపంచాన్ని పరిపాలించే, ఆ దేశాన్ని పరిపాలించే రాజు అయిపోయాడు. వేరు కాని వాళ్ళు ఈ 11 మంది అందరితో కలిసి ఉన్నారు కదా, వాళ్ళు చేసే చెడు పనులు కూడా వీళ్ళు చేస్తున్నారు కదా, మిగిలిన చేస్తున్నారు కదా. ఈ 11 మంది ఏమైనారు? చూద్దాం. 42వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు 5:6 కరువు కనాను దేశంలో ఉండేను గనుక ధాన్యం కొనవచ్చి వారితో కూడా ఇజ్రాయేలు కుమారులు వచ్చిరి. అప్పుడు యోసేపు దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు ముఖమును నేలకు మోపి అతనికి వందనము చేసిరి. యోసేపేమో వేరైపోయి జీవించిన యోసేపేమో దేశాన్ని పరిపాలించే అధిపతి అయిపోయినాడు, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత అయిపోయినాడు. వేరు కాకుండా జీవించిన ఆ మిగిలిన సహోదరులు ఏమయ్యారంట? కరువుతో తినడానికి ఆహారం కూడా లేకుండా ఆకలితో అలమటిస్తూ ఉంటే వాళ్ళ నాన్న యాకోబు పోయి ఆ దేశంలో దాని మీద అంట మీరు పోయి కొనుక్కోరండి అని చెప్పి ఆ దేశానికి పంపిస్తే వాళ్ళు ఆ దేశంలోనికి వచ్చి యోసేపు దగ్గరే కింద పడి నమస్కారం చేస్తున్నారంట. అతను యోసేపు అని తెలియదు, ఎందుకంటే పెద్దోడు అయిపోయింటాడు. చిన్నోడి నుంచి పెద్దోడైతే గుర్తుపట్టలేరు కదా. పెద్దోడు అయిపోయింటే రాజుగా అంటాడు, రాజు ధరించుకున్నాడు, అన్ని ధరించుకున్నాడు, అతనే రాజు అని తెలియదు. అలాంటి టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ వేరు కాని వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఆకలితో అలమటించే పరిస్థితి, తినడానికి కూడా గింజలు లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు వచ్చి అక్కడికి వచ్చి అయ్యా మాకు అన్నం పెట్టనని అడుక్కుండే పరిస్థితికి వీళ్ళు వచ్చారు. అక్కడుండే యోసేపు దగ్గర కింద పడిపోయి అయ్యా మీ దాసుని మమ్మల్ని కరుణించి మాకు ధాన్యం ఇవ్వండి అని చెప్పేసి నమస్కారం చేస్తున్నారంట. అర్థమైందా? నేనేం చెప్తున్నా అంటే ఆ చెడు పనులు చేసే వాళ్ళ నుంచి వేరైపోయి, అంటే ఆ చెడు పనులు చేయకుండా సపరేట్గా జీవిస్తున్న ఆ వ్యక్తి ఏమైపోయాడు అంటే ప్రపంచాన్ని పరిపాలించే రాజు అయిపోయినాడు, దేశాన్ని పరిపాలించే రాజు అయిపోయినాడు. కానీ అలా సపరేట్గా కాకుండా అలాగే చెడు పనులు చేస్తూ, అలాగే వాళ్ళతో చెడు పనులు చేస్తున్న వాళ్ళతోనే కలిసి ఉన్న ఆ మిగిలిన మాత్రము ఏమైపోయారంట? ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి, కనీసం తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి, వేరే వాళ్ళ దగ్గర అడుక్కుండే పరిస్థితి, బ్రతిమలాడుకుండే పరిస్థితి, వాళ్ళకి వంగి దండాలు పెట్టే పరిస్థితిలోనికి ఇల్లు స్థాయి దిగజడిపోయింది. ఇద్దరు ఒక కుటుంబంలోనే ఉన్న వాళ్ళే, ఇద్దరు యాకోబు కుమారులే కదా. యోసేపు ఆ 11 మంది యాకోబు కుమారులే, కానీ ఆ వాళ్ళు మిగిలిన వాళ్ళేమో వేరుగా జీవించాల, ఇతనేమో వేరే జీవించినాడు. సో ఇందు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మన చుట్టుపక్కల చాలామంది రకరకాల చెడు పనులు చేసేవాళ్ళు ఉంటారు, పాపిష్టి పనులు చేసేవాళ్ళు ఉంటారు, త్రాగుబోతులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, అక్రమ సంబంధాలు కలిగిన ఉంటారు, బూతులు మాట్లాడే ఉంటారు, గొడవలు పోయే వాళ్ళు ఉంటారు, కొట్టాట పోయే వాళ్ళు ఉంటారు, పాపిష్టి పనులు చేసేవాళ్ళు ఉంటారు, ప్రేమ వ్యవహారాలు వాళ్ళు ఉంటారు, అమ్మాయిల చుట్టూ అబ్బాయిల చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటారు, బీడీలు సిగరెట్లు వకాకులు అవి ఇవి వేసుకుని తిరిగే వాళ్ళు ఉంటారు, సినిమాలకు షికార్లు పోయి హూడు హాడని ఎగురుకుంటే పనికి మాలిన చేస్తాలని చేసే ప్రతి ఒక్కరు ఉంటారు కదా. వాళ్ళందరితో కలిసి నువ్వు కూడా వాళ్ళలోనే కలిసిపోయినావా, లేకపోతే వాళ్ళు చేసినట్టు నువ్వేం చేయకుండా సపరేట్గా నువ్వు జీవిస్తున్నావా అనేది నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. నువ్వు వాళ్ళతో కలిసి వాళ్ళలాగా నువ్వు కూడా బ్రతుకుతూ ఉంటే నీ జీవితము చెప్పినా కదా ఎప్పుడు ఆశలతో, కోరికలతో, ఆకలితో, దుఃఖంతో, కన్నీటితో, వేరే వాళ్ళ దగ్గర అడుక్కుండే పరిస్థితుల్లోకి నీ జీవితం ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు చేసే ఆ చెడు పనులన్నిటి నుంచి నువ్వు చేయకుండా నువ్వు సపరేట్గా నువ్వు వేరుగా బ్రతికినావా, వాళ్ళందరినీ పరిపాలించే వాళ్ళందరూ నువ్వు చెప్పినట్లు వినే గొప్ప వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. సో ఆ చెడు పనులు చేసే వాళ్ళలో నుంచి నువ్వు వేరైతే నీకు వచ్చే లాభం ఏంటంటే వాళ్ళందరి మీద నువ్వు అధికారం అవుతావు. వాళ్ళందరి మీద కాదు, చుట్టుపక్కల ప్రాంతాల మీద, చుట్టుపక్కల ప్రదేశాల అందరి మీద నువ్వు ఒక అధికారిక గొప్ప స్థాయి వ్యక్తిగా నువ్వే ఉంటావు. అలా కాకుండా నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోతే నువ్వు కూడా నీ బ్రతుకు ఎప్పుడు అడుక్కుండే బ్రతుకులాగా, అలమటించే బ్రతుకులాగా, ఆకలితో వారితో అవసరాలతో అలమటించే బ్రతుకులాగా నీది మారిపోతుంది. మొట్టమొదటిగా చెడు పనులు చేసే వారిలో నుంచి వేరే బ్రతకాల. హల్లెలూయా. రెండోది చూద్దాం. దానియేలు
ఒకటో అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను వినండి. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చును. యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అని వారిలో వీరిలో ఉండిరి. ఇప్పుడు 8. రాజు భుజించి భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలు తన కృపా కటాక్షం అనుగ్రహించిన కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. ఇక్కడ అంతా పక్కన పెడితే ఇక్కడ జరిగిన సమయం అంటే దేవుని ప్రజలను బబులోని యొక్క రాజు నెబుకద్నెజరు చెరసాలలోనికి తీసుకొని వచ్చేస్తాడు. అంటే ఆ దేశం దగ్గర పోయి ఓడించేసి ఆ దేశంలో ఉన్న యవనస్తులందరినీ వీళ్ళ దేశానికి పట్టుకొని వచ్చేసిన తర్వాత ఆ నెబుకద్నెజరు ఏమనుకుంటాడంటే, మనం చాలామంది యవనస్తులను పట్టుకొని వచ్చినాము, ఈ యవనస్తులను కానీ మనము బాగా ట్రైనింగ్ ఇస్తే, బాగా పెంచి పోషించి బాగా ట్రైనింగ్ ఇస్తే మనకి ఫ్యూచర్లో దేనికైనా వీళ్ళు యుద్ధానికి ఉపయోగపడతారు. కాబట్టి వీళ్ళకి మంచిగా వీళ్ళు బాగా మేపి అన్నీ నేర్పించి వీళ్ళు మన దగ్గర పెట్టుకుందాము అనే ఉద్దేశము రాజుకు వచ్చి, రాజు ఏం చెప్తాడంటే అక్కడ ఉన్న ఒక అధికారిని పిలిచి, అధికారితో ఏం చెప్తాడంటే, రే మన దగ్గర ఒక 500 మంది యవనస్తులు మనం తీసుకొచ్చినాం కదా, 500 యవనస్తులు మన దేశంలో ఉన్నారు. ఆ దేశంలో ఉన్న ఈ 500 యవనస్తులకి మీరు ఏం చేయాలంటే, నేను ఏమైతే తింటానో, నేను ఏమైతే తింటానో, నేనేమైతే మందు తాగుతానో అవన్నీ ఆ యవనస్తులు కూడా ఇవ్వండి. ఆ యవనస్తులకి ఇచ్చి వాళ్ళు కూడా బాగా మీరు మేపండి. బాగా మేపిన తర్వాత వాళ్ళు ఎవరు మంచి బాగా తెలివైన వాళ్ళని నేను చూసి వారిని నేను సెలెక్ట్ చేసుకుంటాను, నా దగ్గర ఏదో ఒక పనిలో పెట్టుకుంటాను, నేను వాళ్ళని వాడుకుంటాను అని చెప్పేసి రాజు చెప్తాడు. ఈ మాట అక్కడుండే యవనస్తులందరికీ ఈ అధికారి పోయి చెప్తాడు. ఆ దేశంలో ఉండే యవనస్తులందరూ పిలిపించి ఏమని చెప్తాడంటే, రాజుగారు మిమ్మల్ని అందరిలో కొందరిని తన దగ్గర పనిచేసే వాళ్ళుగా పెట్టుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి రాజుగారు ఏం చెప్పినాడంటే, రాజుగారు తినే పదార్థంలే మీకు పెట్టమన్నాడు, రాజుగారు తాగే వాటినే మీకు ఇమ్మన్నాడు. కాబట్టి రాజు తినే పదార్థములను, రాజు తాగే మందును, మద్యపానాన్ని మీరు త్రాగచ్చు, మీకు ఏం కావాలంటే చెప్పండి, అది మేము తెచ్చిస్తాము అని అక్కడ ఉండే యవనస్తులతో దాదాపు 500 మంది 1000 అనుకోండి, వాళ్ళందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చారు. అందులో ఎవరున్నారంటే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో ఈ 4 ఉన్నారు. ఈ 4 ఎవరంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు. ఎవరో ఈ 4 యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు. ఈ దానియేలు ఏమనుకుంటుంటే, అరే మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కదా, మనం ఇలాంటివి తినకూడదు కదా. ఎందుకు తినకూడదు అంటే వాళ్ళు ఎవరంటే అన్ని దేశము వాళ్ళు. ఎవరు? అన్ని దేశము. ఆ రాజు ఎలా తింటాడు, ఎలా తాగుతాడంటే మొట్టమొదటిగా పూజలు చేసి ఆ విగ్రహాలకు బలి అర్పించి, ఆ విగ్రహాలకు ఏదైతే బలి అర్పిస్తాడో ఆ మాంసాన్ని ఎత్తుకొని వచ్చిన తర్వాత ఆ మాంసం అంతటినీ రాజు దగ్గర పెడతాడు. అప్పుడు ఆ రాజు ఆ మాంసాన్ని తింటాడు. అక్కడ ఉండే మందు ఉంటుంది కదా, రకరకాల బ్రాండ్లు ఉంటాయి కదా, కాస్ట్లీ బ్రాండ్ ఏవో ఉంటాయి కదా, ఆ బ్రాండ్లు ఏది ఇష్టం వస్తే ఆ మందును తాగుతూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ యవనస్తులందరికీ కూడా ఏం తినాలి, వాళ్ళు ఆ విగ్రహాల దగ్గర పెట్టిన దాన్ని తినాలి. ఎందుకు? రాజుకి ఏం పెడతారో వాళ్ళకి అదే పెట్టండి అని ఆజ్ఞ వచ్చింది. రాజు ఏం తింటాడో ఆ విగ్రహాల దగ్గర ఏదైతే బలి తింటారో ఆ మాంసం అంతటినీ తింటాడు. అలాగే మందు అంతా తాగుతాడు, ఇష్టం వచ్చిన మందు, ఫారెన్ మందు, ఆ మందు, ఈ మందు, సారాయి నుంచి మొదలు పెడితే ఫారెన్ మందు, అన్ని మందులు తాగుతాడు రాజు. అట్లా వీళ్ళకి కూడా మీకు రాజు తినే భోజనం ఏం పెడతాము, రాజు తాగే వాటి మీకు ఇస్తాము, మీకు ఏది కావాలంటే అది కోరుకోండి అంటే ఇక్కడ ఎవరున్నారు? యేసుక్రీస్తుని నమ్ముకున్న ఆ 4 వ్యక్తులు ఉన్నారు. అందులో దానియేలు నమ్ముకుంటుంటే, అరే అది విగ్రహాలకి బలించింది, రాజు విగ్రహాల దగ్గర బలించిందాన్ని తింటాడు. మేము క్రైస్తవులం కదా, మేము విగ్రహాల దగ్గర తినకూడదు, మేము యేసుప్రభు నిజమైన దేవుని నమ్ముకున్నాం కదా, విగ్రహాల దగ్గర బలించిన దేన్ని మేము తినకూడదే, విగ్రహాల దగ్గర ఉండే ప్రసాదాలు కానీ వాటి జోలికి మేము ముట్టుకోకూడదే, అమ్మో వాటిని ముట్టుకుంటే ఎట్లా మేము అపవిత్రులు అయిపోతామే, ఆ మందు తాగితే మేము అపవిత్రులు అయిపోతాం కదా, మేము మద్యం తాగకూడదు కదా, మా యేసుప్రభు మద్యం తాగొద్దండి, మందు తాగొద్దని చెప్పినాడు కదా, మేము ఇప్పుడు ఆ మద్యం తాగితే ఆ విగ్రహాల దగ్గర పెట్టిన ఆ బళ్ళు, ఆ
ఆ మాంసం కానీ ఆ ప్రసాదాలు కానీ మేము తింటే మేము అపవిత్రం అయిపోతాం కదా, మా శరీరంలో మా జీవితాలు అపవిత్రం అయిపోతాయి, మేము వీటిని తినకూడదని చెప్పేసి ఈ దానియేలు ఏం చేస్తారంటే అధిపతి దగ్గర పోయి, అయ్యా మేము యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డలమయ్యా, మేము రాజు తాగేటివి తాగము, రాజు తినేటివి తినము, ఎందుకంటే రాజు విగ్రహాల దగ్గర బలిచ్చినటి ఆ విగ్రహాల దగ్గర బలిచ్చిన ఆ మాంసాన్ని ఆ ప్రసాదాలని తింటాడు, వాటిని మేము తినము. ఆ రాజు మందు మద్యపానం అవన్నీ తాగుతాడు, మేము మద్యపానం తాగము, ఎందుకంటే మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి మేము ఇవి తినము ఇవి తాగము, మాకు జస్ట్ అవి మాకు పెట్టకుండా మామూలు కూరగాయలు మాకు ఇప్పించండి మేము అవి తింటాము అని చెప్తారు. అప్పుడు ఈ నపుంసకుల అధిపతి ఆ అధిపతి ఏం చెప్తాడంటే సరే అక్కడ ఏది జరుగుతుంది అక్కడ జరుగుతుంది, సరేలే మీ ఇష్ట ప్రకారం మీకు ఇస్తానని చెప్పేసి ఇస్తారు. ఈ నలుగురు మాత్రం ఏం తింటారు? కూరగాయలు తింటారు. మిగిలిన 500 మంది 1000 మంది మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం తింటున్నారంట? మందు విగ్రహాల దగ్గర పెట్టినటి ఆ మటను చికెను మందు ఏ మందు కావాలో అవి తింటా ఉన్నారు. తర్వాత చెప్పిన టైం అయిపోయింది, ఇప్పుడు రాజు ఎన్నుకోవాలా, ఆ యవనస్తులందరిలో ఎన్నుకోవాలా. ఆ యవనస్తులందరూ ఎన్నుకోవడానికి పోతే అక్కడ జరిగింది ఏంటంటే నేను చదువుతా చూడండి, 1వ అధ్యాయం 18-19 నేను చదువుతా చూడండి. నెబుకద్నెజరు తన సమూహమునకు వారి తేవలనే ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సమ్ముఖమునకు వారిని నిలబెట్టును. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిసాయేలు, అజర్యా వంటి వారెవరూ కనబడలేదు కనుక వారే రాజు సమ్ముఖం వద్ద నిలిచిరి. సో రాజు ఇప్పుడు ఏం చేసినాడు? ఈ యవ్వనస్తుల్లో నా పని కోసము కొందరిని నేను నియమించుకోవాలా అని వాళ్ళందరినీ తెమ్మన్నాడంట. వాళ్ళందరినీ తెమ్మంటే అందరిలో రాజు దగ్గర నిలబడిన వాళ్ళు ఎవరెవరంట? దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో ఈ నలుగురు మాత్రమే నిలబడ్డారంట. ఎంతమంది వచ్చినారు? దాదాపు 1000 మంది యవనస్తులు వచ్చినారు. రాజు దగ్గర నిలబడంటే అసలు మాటలా, మన సపోజ్ ఎమ్మెల్యే దగ్గర పోయి మా ఎమ్మెల్యేనే మనం పిలవడు, మనం పిలుస్తాడా? ఎమ్మెల్యే సీఎం పిలుస్తాడు మనల్ని. ఇప్పుడు ఈయన రేంజ్ సీఎం ఎమ్మెల్యే కాదు, పిఎం రేంజ్. ఎవరు ఈయన? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు ఉన్నారు కదా, నరేంద్ర మోడీ అంత రేంజ్ ఎవరిది? ఈయన. ఆ యవనస్తులు అందరిలో, ఈ దేశంలో ఉన్న యవనస్తులు అందరిలో నిలబెట్టేసి నిన్ను పిలిచిన అనుకో, నువ్వు ప్రధానమంత్రి దగ్గర నువ్వు పని చేయాలని నిన్ను పిలిచిన అనుకో, నీకు ఎంత గొప్ప ఘనత కదా. అలాగా ఇప్పుడు ఆ పెంచిన యవనస్తులు అందరినీ పిలిస్తే ఆ యవనస్తులు అందరిలో రాజుకు బాగా ఇష్టమైన వాళ్ళు, బాగా రాజు ఇష్టపడిన వాళ్ళు ఎవరంట? నలుగురు అంట. ఎవరా? బాగా మాంసం తిని రోజుకు పొట్టేలు, చికెన్ కబాబులు, మటన్ కబాబులు తిని బాగా పొట్టేలు మాంసం తిని బాగా మందు గిందు తాగి ఇలా కనిపించిందా? వాళ్ళు 6 ప్యాకులతో బాగా బలిసి కొట్టుకుంటా వాళ్ళు కనిపించారంట అందంగా. ఈ రాజుగారు అందంగా కనిపించారంట. ఈ కూరగాయలు తిన్నారు చూడండి, వీళ్ళు అందంగా కనిపించారంట. వీళ్ళు ఎక్కడ నిలబడారంట? రాజు దగ్గరకు వచ్చేసారంట. వీళ్ళు ముందు పొజిషన్ ఏంది? చెరసాలలో వచ్చినారు. ఎవరు? ఖైదీలుగా వచ్చినారు వేరే దేశం నుంచి. ఇప్పుడు వీళ్ళ పొజిషన్ ఏంటి? రాజు దగ్గర నిలబడారు. ఎలా నిలబడినాడో చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ అండి చూడండి అంటే 6వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించును. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. హల్లెలూయా. సో ఆ దేశంలో అప్పుడు దానియేలు యొక్క పరిస్థితి ఎలాగ మార్చబడిందంటే ఆ దేశం మొత్తం మీద 120 మందిని అధిపతులు నియమించారంట. ఇప్పుడు మినిస్టర్లు వాళ్ళు అంటుంటారు కదా, ఆ 120 మంది అధిపతుల్లో మళ్ళీ ఆ 120 మంది మీద 3 ప్రధానమంత్రులు నియమించాడంట. ఆ 3 ప్రధానంలో మెయిన్ ఎవరంటే దానియేలు అంట. హల్లెలూయా. అంటే నేనేం చెప్పాలంటే దానియేలు ఏ స్థితి నుంచి వచ్చినాడు? ఏ స్థితిలోకి వచ్చినాడు? ఆ దేశానికి ఖైదీగా వచ్చినాడు. ఎట్లా వచ్చినాడు? ఒక ఖైదీగా, ఒక బానిసగా వచ్చినాడు ఆ దేశానికి. ఇప్పుడు దానియేలు రేంజ్ ఏంది? ఆ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అయినాడు. ఎందుకైనాడంటే సపరేట్గా జీవించినాడు. ఎట్లా జీవించినాడు? సపరేట్గా జీవించినాడు దానియేలు.
దేనిలో నుంచి? అక్కడ దాదాపు ఒక 500-1000 మంది యవ్వనస్తులు వాళ్ళు విగ్రహాల దగ్గర బలి అర్పించినోటి ఆ ప్రసాదాలు విగ్రహ సంబంధమైన వాడు తింటూ ఉంటే, ఆ మద్యపానం ఆ మందు వాళ్ళకి ఇష్టం వచ్చినోటి తింటూ త్రాగుతూ ఉంటే, ఇతను మాత్రం అమ్మో అవి నేను తినకూడదు, అవి తింటే నేను అపవిత్రం అవుతాను అని చెప్పేసి వాళ్ళతో ఇతను కలిసిపోకుండా సపరేట్గా జీవించినట్ట. వాళ్ళు తినే వాటిని ఇతను తినలేదంట, వాళ్ళు తాగే వాటి జోలికి ఇతను పోకుండా వాళ్ళతో సపరేట్గా ఇతను బ్రతికాడు. కాబట్టే ఖైదీగా ఉన్న అతను రాజే ఇష్టపడే రేంజ్కి ఎదిగినాడు. ఆ దేశం మొత్తం మీద అధిపతిగా నియమించినాడు. ఇతను సపరేట్గా జీవించిన అతను సపరేట్గా జీవించిన మిగిలిన వాళ్ళు ఏమైనారు? రాజు సమ్మకంలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఆ తర్వాత వాళ్ళ బ్రతుకులు ఏమైపోయాయో ఎవరికి తెలియదు. నేనేం చెప్పాలనుకున్నా అంటే, విగ్రహాలకు సంబంధించిన రకరకాల ఉంటాయి. విగ్రహాలు బలి ఇచ్చే డిన్నర్లు పెడుతుంటారు కొందరు. విగ్రహాలు బలి అక్కడ ఇచ్చి పొట్టేలు నరికి అవి నరికి డిన్నర్లు పెడుతుంటారు. లేదంటే కొందరు ప్రసాదాలు, ఆ ప్రసాదం ఈ ప్రసాదం ఆ లడ్డు ఈ లడ్డు అని చెప్పేసి ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. కొందరు మద్యము మాంసం అవి తింటుంటారు. కొందరు రకరకాల వాటిని తింటూ ఉంటారు. యేసుక్రీస్తు చెప్పినట్లు వాటన్నిటి మనము ముట్టుకోకూడదు, వాటి జోలికి మనం వెళ్ళకూడదు. అవి దయ్యములతో సంబంధం అని దేవుడు చెప్తారు. కాబట్టి ఆ విగ్రహాలకు సంబంధించిన ఆ బలులు అర్పించిన ఆ మాంసం జోలు కానీ, ఆ పార్టీల జోలు కానీ, ఆ డిన్నర్ జోలు కానీ మనం వెళ్ళకూడదు. ఆ ప్రసాదాలు ఏవైతే విగ్రహాలకు అర్పించిన ఆ ప్రసాదాలు ఉంటాయో ఆ ప్రసాదాలు మనం తినకూడదు. ఆ మద్యం జోలికి ఆ మందు జోలికి వాడి జోలికి మనకు వెళ్ళకూడదని దేవుడు మనకు చెప్తాడు. అలా చెప్పినప్పుడు వాళ్ళు అలాగన్నీ తింటూ ఉంటే మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళి తినేసినవే అనుకో. వాళ్ళతో పాటు నువ్వు కూడా కలిసి తినేసినవే ఆ డిన్నర్లు కానీ ఆ ఫంక్షన్ కానీ లేకపోతే ఆ ప్రసాదాలు కానీ నువ్వు తినేస్తే నీ బ్రతుకు కూడా ఏమవుతుందంటే నువ్వు రాజు యొద్ద నుంచి వెళ్ళగొట్టబడతావు, దేవుని యొద్ద నుంచి నువ్వు వెళ్ళగొట్టబడతావు. ఒకటి. రెండోదిగా ఆ తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో నీకే తెలియదు. వాళ్ళ పరిస్థితి ఏమైందో మళ్ళీ రాయబడాల, చరిత్ర రాయబడాల. నీ చరిత్ర అక్కడితో కనుమరుగైపోతుంది. అలా కాకుండా అమ్మో ఇది యేసు ప్రభు వద్దన్న కార్యం, దీని జోలికి నేను పోను అని చెప్పేసి ఆ విగ్రహానికి సంబంధించిన వేటి జోలికి పోకుండా నువ్వు సపరేట్గా జీవించినావు అనుకో. వాడి జోలికి అంటే వాడి జోలికి పోకుండా నువ్వు వేరుగా జీవించావు అనుకో, నీ పరిస్థితి అప్పుడు ఎలాగైనా ఉండొచ్చు, చాలా తక్కువ స్థాయిలో ఉండొచ్చు. ఒకరోజు నువ్వే గొప్ప స్థాయికి, అందరూ ఊహించినంత గొప్ప ఉన్నతమైన స్థాయికి, రాజు నిన్ను కోరుకునే స్థాయికి, అధిపతులు నిన్నే కోరుకునే స్థాయికి, పెద్ద పెద్ద నాయకులు నిన్నే కోరుకునే స్థాయికి, గొప్ప స్థానంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. రెండోదిగా విగ్రహ సంబంధమైన వాటి విషయంలో వేరైపోయి జీవించాలి. రకరకాల విగ్రహాలకు సంబంధించి ప్రోగ్రాంలు వేస్తుంటారు, జాతరలు వేస్తుంటారు, ఫంక్షన్లు వేస్తుంటారు, రికార్డ్ డ్యాన్సులు అవి ఈ డ్యాన్సులు అని చెప్పి వేస్తుంటారు. మనం కూడా వాళ్ళతో పాటు వేసే కప్పలాగా ఎగురుకుంటా కప్పలాగా ఎగమలకొని చూస్తామంటే నువ్వు వాళ్ళతో పాటు కలిసిపోయినావని. అలా కాకుండా వాళ్ళ కర్మ వాళ్ళదే, మనం వాళ్ళకి జోలికి పోకూడదు, ఆ పక్క పోకూడదు అని చెప్పేసి నువ్వు సపరేట్గా జీవించాను అనుకో, నీ రేంజ్ పెరిగిపోతుంది. రెండోది. మూడోది చూద్దాం. హల్లెలూయా. మూడోది చూద్దాం. 3వ అధ్యాయం, అదే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. చూడండి 3వ అధ్యాయం 12వ వచనం, 10 నుంచి నేను చదువుతా చూడండి. 10 నుంచి. రాజా తాము ఒక కట్టను నియమించుతురి, ఏదనగా బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను విపంచకును, సింఫోనియును, సకల విధములకు వాద్య ధనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలను. సాగిలపడి నమస్కరింపవాడేవాడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా తాము షద్రక్, మేషక్, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోని రాచకార్యములు విచారించుటకు నియమించుతిరి. ఆ మనుష్యులు తమరి ఆజ్ఞలు లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలకు పూజించలేదు, తమను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటకు లేదు అనేది.
3వ అధ్యాయం 7వ వచనం కూడా ఒకసారి చదువుతానండి. సకల జనులకు బాకా పిల్లంగురువి పెద్ద వీణే సింఫోనియు విపంచుకు సకల విధములకు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాషలు మాట్లాడేవారును సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే అదే బబులోను రాజు చెప్పే కదా, ఎవరు? దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే రాజు ఒక విగ్రహాన్ని చేయిస్తాడు. రాజు ఒక విగ్రహాన్ని చేయించి ఏం చెప్తాడంటే ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలందరికీ ఏమని చాడిస్తాడంటే, నేను పెద్ద విగ్రహాన్ని చేయించాను, ఆ విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠిస్తున్నాను. ప్రతిష్ఠించినప్పుడు మేమంతా మ్యూజిక్ పెడతారు కదా, మామూలుగా ప్రతిష్ఠించేప్పుడు డ్రమ్ములు, మ్యూజిక్లు, కోలాటాలు ఇవన్నీ పెడతారు కదా, ఇలాంటి మ్యూజిక్లన్నీ మేము ఏర్పాటు చేస్తున్నాం. అలా మ్యూజిక్ ఏర్పాటు చేసే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ప్రతి ఒక్కరు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఈ విగ్రహానికి మీరు నమస్కరించాలా. విను నిద్రపోతుంది కానీ ఈ విగ్రహానికి మీరు నమస్కరించాలా. ఎవరైతే ఈ విగ్రహానికి నమస్కరించారో వాళ్ళని మేము అగ్నిగుండంలో వేసేస్తామని చెప్పేసి రాజు దగ్గర నుంచి ఒక ఆజ్ఞ పాస్ అవుతుంది. సో ఆ రోజు వచ్చేస్తుంది, విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆ రోజు వచ్చేస్తుంది. ఆ దేశం మొత్తం చాటింపేస్తారు, విగ్రహాన్ని ఇలా చేయాలని చెప్పేసి చాటింపేస్తే ఆ రోజు వస్తుంది, విగ్రహ ప్రతిష్ఠ స్టార్ట్ అవుతుంది. విగ్రహ ప్రతిష్ఠ స్టార్ట్ అవుతూనే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ఆ విగ్రహం దగ్గరికి వచ్చేస్తారు. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ, ఆ ప్రజలతో పాటు ఎవరున్నారు? షద్రక్, మేషక్, అబేద్నెగో, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. సో విగ్రహ ప్రతిష్ఠ మొదలవుతుంది. ఆ మ్యూజిక్ పెట్టగానే అందరూ ఏం చేయాలంటే సాష్టాంగ పడిపోయి నమస్కారం చేయాలి. ఆ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రపంచంలో ఉన్న ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ఆ విగ్రహం ముందు సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. అయితే అందరూ సాష్టాంగపడి నమస్కారం చేస్తుంటే ముగ్గురు మాత్రము నిలబడుకుంటారు. ఆ ముగ్గురు ఎవరంటే షద్రక్, మేషక్, అబేద్నెగో. ఈ షద్రక్, మేషక్, అబేద్నెగోలు నిలబడుకుంటే అక్కడుండే అధికారులు పోయి రాజుకు చెప్పేస్తారు, ఏమని? అయ్యా, నువ్వు విగ్రహాన్ని చేయించావు, విగ్రహం చేసి నా దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు నా విగ్రహానికి మొక్కాలా, నమస్కరించాలని నువ్వు చెప్పావు కదా. ఆ విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు అందరూ, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ విగ్రహానికి మొక్కారు, కానీ ముగ్గురు మాత్రం మొక్కలేదయ్యా అని రాజుకి చెప్తారు. అప్పుడు రాజు వెంటనే కోపం వచ్చేసి, ఎవడ్రా వాడు, నేను విగ్రహం చేయించి నేను చేయించిన విగ్రహానికి మీరు మొక్కండి ఆజ్ఞ పంపిస్తే నా ఆజ్ఞకి ఎవడ్రా వాడు ధిక్కరించింది, నేను చెప్పిన దానికి ఎవడ్రా వ్యతిరేకం చేసింది, వాడిని తీసుకురండి అని చెప్తే ఆ ముగ్గురు అక్కడ పోయినారు రాజు దగ్గరికి. రాజు దగ్గరికి పోతే, షద్రక్, మేషక్, అబేద్నెగో, నేను చేయించిన విగ్రహానికి మీరు మొక్కలేదంటే, నమస్కరించలేదంటే, అందరూ నమస్కరిస్తే మీరు నమస్కరించలేదంటే, ఈసారి మళ్ళీ రేపు మళ్ళీ మ్యూజిక్ పెట్టబోతున్నాం, రేపు మీరు అందరితో ప్రజలందరూ వస్తారు, వచ్చినప్పుడు మ్యూజిక్ పెట్టినప్పుడు మీరు ఆ విగ్రహానికి నమస్కరించినారా, ఓకే, నమస్కరించకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాము అని చెప్తాడు. మరుసటి రోజు వస్తుంది, రాజు కూడా వస్తాడు. అప్పుడు అక్కడికి వస్తే మళ్ళీ మ్యూజిక్ పెడతారు. మ్యూజిక్ పెడితే మళ్ళీ అందరూ నమస్కరిస్తారు, కానీ ఈ ముగ్గురు మాత్రం నమస్కరించారు. రాజుకు అత్యంత కోపం వచ్చేస్తున్నారు. మీరు ఎందుకు నమస్కరించట్లేదంటే, రాజా, మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, యేసుక్రీస్తుని ఆరాధిస్తాం, యేసుక్రీస్తుని నమ్ముతాం తప్ప వేరొక విగ్రహానికి కానీ, వేరొక మనిషికి కానీ, చెట్టుకు కానీ, పుట్టకు కానీ, మరి దేనికి దేనికి నమస్కరించం. మేము నమస్కరిస్తే ఒక్క యేసుక్రీస్తుకే నమస్కరిస్తాం, ఇంకా ఏ దేనికి నమస్కరించమని చెప్తాడు. అప్పుడు రాజుకు ఎక్కువ కోపం వచ్చేస్తుంది, అగ్నిగుండంలో వేస్తాడు. అగ్నిగుండంలో వేస్తే యేసు ప్రభువే దిగి వచ్చేసి అగ్నిగుండంలో నుంచి వారిని కాపాడతాడు. అగ్నిగుండంలో నుంచి కాపాడబడిన తర్వాత ఆ దేశంలోనే ప్రధానమంత్రిగా వీళ్ళని ముగ్గురిని నియమించేస్తాడు. నేనేం చెప్పాలనుకున్నా అంటే, అక్కడ విగ్రహానికి మొక్కమని అందరికీ చాటింపబడింది. అందరూ విగ్రహాన్ని మొక్కారు, కానీ ముగ్గురు మాత్రం ఆ విగ్రహానికి మొక్కకుండా సపరేట్ అయిపోయారు. అర్థమైందా? ఆ దేశంలో ఉన్న వాళ్ళు అందరూ ఆ విగ్రహానికి మొక్కారు, కానీ ముగ్గురు మాత్రం సపరేట్ అయిపోయారు ఆ విగ్రహాన్ని మొక్కకుండా. వీళ్ళ పరిస్థితి ఏమైంది? ఈ ముగ్గురు ఎవరైతే విగ్రహాలకు మొక్కకుండా సపరేట్ అయిపోయారో వీళ్ళని అగ్నిగుండంలో వేసినా సరే అగ్నిగుండం వల్ల కనీసం ఎంట్రుకను కూడా కాల్చలేకపోయిందంట. ఎస్సీ గదిలో తిరిగినట్లు అగ్నిగుండంలో అని తిరిగేసినారంట ఈ ముగ్గురు. బయటకు వచ్చిన తర్వాత ఆ రాజా ఆశ్చర్యపోయిండు, అమ్మో మీ దేవుడు గొప్ప దేవుడు నాయన,
నేను పెట్టించిన విగ్రహం, అమ్మో ఇది విగ్రహం, మీ దేవుడు లాంటి దేవుడు ఎవరు లేని చెప్పేసి ఆ విగ్రహాన్ని ఆ రాజే ధ్వంసం చేసి యేసుప్రభే నిజమైన దేవుడు, అందరూ యేసుప్రభుని నమ్ముకోనని ఆ దేశం మొత్తము అందరికీ ఆజ్ఞ పాటించాడంట. ఈ ముగ్గురిని ఆ దేశం మొత్తం మీద ప్రధానమంత్రిగా నియమించేసాడంట. నేనేం చెప్పాలనుకున్నానంటే, ఆ విగ్రహాలని పూజించాలి, నమస్కరించాలని చెప్పినప్పుడు వాటికి మొక్కకుండా, వాటికి పూజించకుండా సపరేట్ అయిపోయిన వ్యక్తులు అగ్ని లాంటి శ్రమల్లో కూడా ఆ శ్రమలు అతను వాళ్ళని ఏమీ చేయలేకపోయాయి. ఏ రాజు అయితే వారి మీద కోపడ్డాడో ఆ రాజు వారిని చూసి భయపడేలాగా అంత గొప్ప స్థాయికి వెళ్ళారు. ఏ రాజు అయితే మిమ్మల్ని చంపేస్తానని చెప్పేశాడో ఆ రాజే ఆ దేశం మొత్తటి మీద వాళ్ళనే అధిపతులుగా నియమించినాడు. ఎవరిని? విగ్రహాలకు సంబంధించి వాటి నుంచి సపరేట్గా జీవించిన వాళ్ళని. ఇక్కడ కూడా రకరకాల ప్రోగ్రాంలు జరుగుతుంటాయి, రకరకాల జాతరలు జరుగుతుంటాయి, రకరకాల తిరణాలు అవన్నీ జరుగుతుంటాయి. అలాంటి జరిగినప్పుడు అందరితో కలిసిపోయి నువ్వు బతుకుతున్నావా? లేకపోతే అమ్మో యేసు ప్రభు విగ్రహాల జోలికి వెళ్ళొద్దన్నాడు, ఆ జాతరల దగ్గర కానీ, ఆ పండుగల దగ్గర కానీ, ఆ ఉత్సవాల దగ్గర కానీ వాటి దగ్గరికి నేను పోనని చెప్పేసి నువ్వు సపరేట్గా ఉంటున్నావు. నువ్వు సపరేట్గా ఉంటే నీ జీవితంలోకి ఎలాంటి శ్రమలు వచ్చినా సరే, అగ్ని లాంటి శ్రమలు, ఎలాంటి శ్రమలు వచ్చినా సరే అవి నిన్ను ఏమి చేయలేవు, కనీసం నీ వెంట్రుకు కూడా కాల్చలేవు. అది కాకుండా నిన్ను చూసి అధికారులు సైతం, అధిపతులు సైతం, నాయకులు సైతం భయపడతారు. నువ్వు ఆ ప్రాంతంలో గొప్ప స్థాయిలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఆ మిగిలిన ఆ ప్రజలు ఉంటారు కదా, ముక్కినోళ్ళ ప్రజలు, వాళ్ళ పరిస్థితి ఏమైంది? వాళ్ళ చేతుల్లో వాళ్ళు పెట్టుకున్న విగ్రహాన్ని వాళ్ళే పగలగొట్టాల్సి వచ్చింది. ఎందుకో? రాజు ఆజ్ఞ ఏమనే, యేసు ప్రభు తప్ప ఇంకెవ్వరు దేవుడు కాదు. కాబట్టి ఆ విగ్రహాలన్నీ పగలగొట్టాయనంటే వాళ్ళు ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నారో అన్నీ వాళ్ళ చేతుల్లో వాళ్ళే పగలగొట్టేసేలాగా వాళ్ళ పరిస్థితి అయిపోయింది. వాళ్ళు అసలు చరిత్రలోనే లేకుండా పోయారు. విగ్రహకు సంబంధించి వాటి నుంచి వేరైపోయి జీవించాలి. చిట్ట చివరిగా ఒకటి చెప్పుకొని ముగించేద్దాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేయవలను. ఇక్కడ రాయబడింది. ఇప్పుడు 2వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతానండి. యవ్వనులకు రాజు పరిచారకులు ఇట్లనది, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి సూసన కోట అంతఃపురంలో చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడు ఏగే వంశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలోనూ పరిచారకులను నియమించుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యం వారికి ఇచ్చిన తర్వాత రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రాణి అగును. ఇక్కడ జరిగిన సమయం అంటే 127 దేశాలకి రాజు ఒక ఆయన ఉన్నాడు. అతని పేరు అహస్వేరోసు. ఈయన 127 దేశాలకి, ఒక దేశం 2 దేశం కాదు, ఆ 127 దేశాల్లో మన ఇండియా కూడా, భారతదేశం కూడా ఒకటి. భారతదేశంతో పాటు ఇంకో 127, ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా ఉంటాయి కదా, అట్లా 127 దేశాలకి రాజు ఇతను. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ రాజుకు ఒక భార్య ఉంటుంది, రాణి. ఆ రాణి రాజు చెప్పినట్లు వినదు. చెప్పిన మాట వినకపోవడం వల్ల రాజు కోపం వచ్చేసి ఆ రాణిని, ఆ వస్తీని రాణిగా ఉండకుండా తీసేస్తాడు. తీసేసిన తర్వాత అక్కడున్న వాళ్ళ మంత్రులు ఏం చెప్తారంటే, అయ్యా ఇప్పుడు రాణి ఎవరు లేరు కదా, వస్తీ రాణిగా పోయింది కదా, రాజు ఒంటరిగా ఉండడం క్షేమం కాదు. కాబట్టి వస్తీ కంటే మంచి వ్యక్తిని, మంచి అమ్మాయిని మనము రాజుగా నియమించాలా. కాబట్టి మన దేశంలో 127 దేశాల్లో మీరు రాజు కదా, ఈ 127 దేశాలకి మీరు ప్రకటించండి. ఏమనంటే ఈ 127 దేశాలు ఉండే కన్యకులందరూ, అంటే పెళ్లి కాని వాళ్ళందరూ మీరు రాజు అంతఃపురంలోనికి వస్తే ఒక 30 రోజులు మీకు కావలసిన పర్ఫ్యూమ్లు, మీకు అన్నీ రాణిగా తయారైనందుకు అన్నీ మేము ఇస్తాము, అలంకరణలు, నగలు, బంగారు అన్నీ ఇస్తాము, మీరు అన్నీ అలంకరించుకోండి, మిమ్మల్ని మీరు బాగా అందంగా తయారు చేసుకోండి. తర్వాత 30 రోజుల తర్వాత మిమ్మల్ని రాజు దగ్గర ప్రవేశపెడతాము. రాజు దగ్గర ప్రవేశపెట్టిన తర్వాత రాజు చూసి ఏ అమ్మాయినైతే
ఇష్టపడతాడో ఆ అమ్మాయి ఈ 127 దేశాలు అంతటి మీద రాణిగా నియమించబడుతుంది అని ఒక చాటింపు ఆ 127 దేశాలకి వెళ్ళిపోతుంది. అప్పుడు అమ్మో 127 దేశాల మీద రాణిగా ఉండే అవకాశము ఫ్రీ. ఇప్పుడు అందరి యవ్వనస్తున్న అమ్మాయిలకి, పెళ్లి కాని అమ్మాయిలకి అవి ఫ్రీగా వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఒక సీఎంకే పెళ్లి కాలేదనుకోండి, నేను ఈ రాష్ట్రంలో ఉండే అమ్మాయిలలో ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అమ్మాయిలందరూ బాగా చక్కగా రెడీ అయ్యేసి రండి అంటే అందరూ అమ్మాయిలు పోతారా పోరా? ఎందుకు? ఏమవుతుంది? పెళ్లి చేసుకుంటే సీఎంకి భార్య అయిపోవచ్చు, ఆ దేశంలోనే ఆ రాష్ట్రం పరిపాలించి సీఎంకి భార్య అయిపోవచ్చు అని ఉద్దేశంతో అందరూ అమ్మాయిలు పోతారు కదా. ఇప్పుడు ఆయన ఎవరు రాజు? ఒక రాష్ట్రానికి కాదు 127 దేశాలకి రాజు. ఇప్పుడు కానా ఆ రాజుకి భార్య అయితే 127 దేశాలకి ఏమైనా రాని సకల వైభోగ్యాలు ఏముకుంటాయి కదా అనే ఉద్దేశంతో ఆ 127 దేశాలు ఉండే పెళ్లి కాని అమ్మాయిలు అందరూ పోతారా లేదా? అలాగా ఆ 127 దేశాలు ఉండే పెళ్లి కాని అమ్మాయిలు అందరూ పోయినారంట. పోయిన తర్వాత 30 రోజులు వాళ్ళు ఏం చేయాలంటే బాగా అలంకరించుకోవాలి, రాజుకు బాగా ఇష్టపడేలాగా అలంకరించుకోవాలి. ఎట్లా పడితే రాజు ఒప్పుకుంటారా? సీఎం దగ్గరికి ఎట్లాంటి బట్టలు వేసుకుని పోతే ఒప్పుకుంటారా? పక్క అంటారు లేదా? బాగా మంచిగా నీట్గా అందంగా కనిపిస్తేనే కదా ఒప్పుకుంటారు. అట్లా రాజుకి అందంగా కనిపించాలి. ఇప్పుడు అలాగా అనేక మంది అమ్మాయిలు, యవ్వన అమ్మాయిలు, పెళ్లి కాని అమ్మాయిలు నేను టెస్ట్ చేసుకుంటాను, నేను రాని అవుతాను టెస్ట్ చేసుకున్నాను, అందరూ పోయినారు దానికోసం, రాని అవ్వడం కోసం. అందులో ఒక అమ్మాయి పేరు ఎస్తేరు. ఏం పేరు? ఎస్తేరు. ఈమె పరిస్థితి ఏంటంటే ఈమెకి తండ్రి చనిపోతాడు, తండ్రి ఉండడు, తండ్రి చనిపోతాడు, తండ్రులు ఇద్దరూ చనిపోతారు. తండ్రి చనిపోతే ఈ ఎస్తేరుకు వాళ్ళ పెద్దనాన్న కొడుకు ఒకతను ఉంటాడు, మొర్దెకై అతని పేరు. ఆ మొర్దెకై ఏం చేస్తాడంటే ఈ ఎస్తేర్ని, అంటే వరుసకు అన్న అవుతాడు, ఈ ఎస్తేర్ని చెల్లెయ్యమ్మను కూతురుగా స్వీకరిస్తాడు, కూతురుగా చేసుకుంటాడు. ఈ మొర్దెకై ఈ ఎస్తేర్ని కూతురుగా చేర్చుకుంటాడు. యాక్చువల్గా చెల్లి అవుతుంది కానీ కూతురుగా చేర్చుకుంటాడు. ఈమెకి తల్లిదండ్రులు ఇద్దరు ఉండరు. ఈమె ఏం చేస్తుందంటే ఈమె కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని చెప్పేసి అందరు స్త్రీలతో పాటు పోతుంది. అందరూ స్త్రీలతో పోయిన తర్వాత ఇక్కడ చూడండి, నేను చదువుతాను 2వ అధ్యాయం 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పెనతండ్రి అయిన హబియాల కుమార్తె ఎస్తేరు రాజు నద్దకు వెళ్ళటకు వంతి వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీయు కోరలేదు. దానికంటే ముందు చూడండి 2వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతానండి. మరియు అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. 15. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన హబియాయిల కుమార్తె ఎస్తేరు రాజుకు వదిలిటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరలేదు. అంటే అక్కడ ఏం జరిగిందంటే రాజు దగ్గరికి వెళ్ళేప్పుడు రేపు రాజు దగ్గరికి వెళ్తారంటే అక్కడ ఆ అమ్మాయిలకి అందరికీ రాజు ఇచ్చిన అవకాశం ఏంటంటే వాళ్ళు ఏ నగలు కోరుకుంటే ఆ నగలు, బంగారు, వజ్రాలు, వైడ్యూరాలు, ఎలాంటి నగలు వేసుకుంటావు, వంకీలు వేసుకుంటా, బంగారు గాజులు వేసుకుంటావు, ముక్కు పొలలు వేసుకుంటా, వడ్డానీలు వేసుకుంటావు, నక్లీసులు పెట్టుకుంటావు, నువ్వు ఎలాంటి నగలు పెట్టుకుంటావు అన్ని నగలు, ఎలాంటి పట్టుబట్టలు వేసుకుంటావు, పట్టు చీరలా, ఎలాంటి కావాలంటే అలాంటి. ఎందుకు? రాజుకి ఎలా కనిపించాలా? ఏ అమ్మాయి అయితే అందంగా కనిపిస్తుందో, ఏ అమ్మాయిని చూసినప్పుడు ఈ అమ్మాయి బాగుంది నాకు నచ్చింది అని ఏ అమ్మాయిని కోరుకుంటాడో ఆ అమ్మాయి రానివ్వడానికి అక్కడ అవకాశం. కాబట్టి అమ్మాయి అందంగా కనిపించాలంటే వాళ్ళకి కావాల్సింది ఏమైనా ఇవ్వండి, వాళ్ళ బంగారం అడిగితే బంగారం అండి, వజ్రాలు అయితే వజ్రాలు అండి, పట్టుబట్టలు ఏం కావాలంటే అవి ఇవ్వండి అని పాస్ అయిపోతుంది. సో ఆ అమ్మాయితో పాటు అందరూ అమ్మాయిలు అక్కడికి వస్తారు, ఆ కోటకు వస్తారు. ప్రతిరోజు ఒక వంతు ఉంటుంది. వంతు ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన బంగారులు, వజ్రాలు, వైడ్యూరాలు, నగలు, అవి ఇవి పట్టుబట్ట అన్నీ అందరూ అమ్మాయిలు వేసుకొని రాజు కనిపిస్తారు. అలాగా ఎస్తేరుకు కూడా టైం వస్తుంది, తన రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఎస్తేరు ఏం చెప్తుందంటే నాకు ఆ బంగారు నగలు, ఆ అలంకారాలు, ఆ మేకప్లు, ఆ లిప్స్టిక్లు, ఆ గిప్స్టిక్లు, ఆ హైబ్రోలు, ఆ గీబ్రోలు, నాకు అలంకారాలు, మేకప్ కిట్లు ఏమి నాకొద్దు.
నిన్న అలంకారంలో నేను ఏం వాడను, నేను ఏం వేసుకోను, ఆ నగలు గిగలు ఆ చైన్లు గిన్లు ఆ ముక్కు పొడకలు ఆ కమ్మలు గిమ్మలు ఏమి గాజులు గిజులు ఏం పెట్టుకోను, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నేను యూదురాలు, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, మేము అలంకారం మా దగ్గర ఉండదు, మేము అలంకారం లేకుండా మేము న్యాచురల్గా ఉంటాము అనేసి ఆమె ఏం చేస్తుందంటే అక్కడ ఉండే హేగే నియమించిన అలంకారం తప్ప నాకు ఇవే అలంకారాలు ఇవేమి వద్దు అని చెప్పేసి ఏమో చెప్తుంది. మిగిలిన అమ్మాయిలేమో రకరకాల వాటిని కోరుకున్నారు. పట్టు చీరలు కోరుకున్నారు, నగలు, అలంకారాలు, లిప్స్టిక్లు, ఐబ్రోలు, ఆ ముక్కు పొడకలు, అవి చాలా మేకప్లు ఉంటాయి కదా, అవన్నీ కోరుకున్నారు, అన్నీ వేసుకున్నారు. ఏం మాత్రమో నేను యేసుక్రీస్తు నమ్ముకుని బిడ్డనే కాబట్టి ఇలాంటి అలంకారాలు నేను వాడను, ఇలాంటి వాటిని నేను వాడను, ఇలాంటి అలంకారాలు నాకు వద్దని చెప్పేసి ఏ అలంకారం కోరుకోవాలి. ఇప్పుడు ఆ టైం వచ్చినప్పుడు రాజు ఎవరిని కోరుకున్నాడంటే చూడండి అక్కడే ఎన్నో వచనం అంటే 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ని ప్రేమించును, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించును. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏమా ఈ ఎస్తేర్ ఏమైపోయిందంట రాజు యొక్క భార్య అయిపోయింది. 127 దేశాలకి రాణి అయిపోయింది. ఎవరు తల్లిదండ్రులు కూడా లేని ఒక అనాథ. ఎవరు? ఒక అనాథ బిడ్డ 127 దేశాలకి రాణి అయిపోయింది. కారణం ఏంటి? సపరేట్గా జీవించింది. దేంట్లో? మిగిలిన అందరూ అమ్మాయిలు మేకప్ల మీద ఇంట్రెస్ట్లు, వాళ్ళు తమ అందంగా చూపించుకోవాలనే కోరికల మీద, ఇతరులకు మేము అందంగా కనిపించాలని చెప్పేసి రకరకాల మేకప్లు, రకరకాల స్టైలిష్ డ్రెస్సులు, రకరకాల స్టైల్ జల్లు, రకరకాల స్టైల్గా అవతారాలు వాళ్ళన్నీ వేస్తుంటే ఏం మాత్రం నేను యేసుక్రీస్తు బిడ్డని, నాకు అలాంటి స్టైల్ అవసరం లేదు, స్టైల్ బట్టలు అవసరం లేదు, స్టైల్ జల్లు అవసరం లేదు, స్టైల్ మేకప్లు అవసరం లేదు, స్టైల్ అవి అవసరం లేదు, స్టైల్ ఆభరణాలు అవసరం లేదు, స్టైల్ చైన్లు అవసరం లేదు, ఇవేమీ అవసరం లేదు. నేను యేసుక్రీస్తుని బిడ్డను కనుక నేను న్యాచురల్గా ఉంటాను, అలాంటి వాటిని దూరంగా ఉంటానని చెప్పేసి వాళ్ళందరూ అమ్మాయిలందరూ అలా స్టైల్ వాటన్నిటి కోరుకుంటే ఏం మాత్రం వాళ్ళందరిలో నుంచి వేరైపోయి సపరేట్గా వచ్చిందంట. ఏమైపోయింది? సపరేట్గా వచ్చినాయి. ఏం మాత్రము 127 దేశాలకి రాణి అయిపోయింది. ఆ స్టైల్ పడిన అమ్మాయిలేమో వెళ్ళగొట్టబడ్డారు అంతఃపురంలో నుంచి. మళ్ళా వాళ్ళు అంతఃపురం నుంచి వెళ్ళగొట్టి మళ్ళీ ఆ భోగులు పడుకుంటాను, ఆవులు కడిగిపోతాను, ఆ గోర్లు మేపుకుంటాను, ఆ పాలు పిండుకుంటాను, ఆ కూలి పనులు చేసుకుంటాను, ఆడుకుంటాను, ఆ ప్లాస్టిక్ సామాన్లు ప్లాస్టిక్ బొమ్మలు అమ్ముకుంటాను, సంతలో కూర్చొని కూరగాయలు అమ్ముకుంటాను, లేకపోతే ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటానో వాళ్ళు అట్లా అయిపోయినారు. నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే 4వదిగా మేకప్ల మీద, స్టైలిస్ట్ మీద, స్టైల్గా కనపడాలా, అందరికి అందంగా కనిపించాలా, నా ముఖాన్ని నా శరీరాన్ని నేను అందంగా ఇతరులకు చూపించుకోవాలా అని మేకప్ల కోసము స్టైల్ కోసం పోయిన వాళ్ళు వాళ్ళ బ్రతుకులు ఏమైపోయాయంటే మళ్ళా ఆ బోకులు తోముకునేలాగా ఆ గొర్రెల దగ్గరికి, ఆవుల దగ్గరికి, ఆ మేకల దగ్గరికి, ఆ సంతల్లోనో ఆ వీధుల్లోనో పడిపోయే బ్రతుకులు అయిపోతే అలాంటి స్టైల్ వాడి చేయకపోకుండా, అలాంటి మేకప్ల జోలికి పోకుండా తనను తను సపరేట్గా కాపాడుకున్న ఎస్తేరేమో అనాథైనా సరే 127 దేశాలకి రాణి అయిపోయింది. హల్లెలూయా. 4 సంగతుల గురించి నేను చెప్పా. చెడు పనులు చేస్తున్న వారిలో నుంచి సపరేట్ అయిపోయిన యోసేపేమో ప్రపంచాన్ని పరిపాలించే అధిపతి అయిపోతే ఆ చెడు పనులతో నుంచి సపరేట్ కానీ ఆ 11 మిగిలిన ఆ సహోదరులేమో ఆకలితో అలమటించేవారుగా, ఇతరుల దగ్గర అడుక్కుండేవారుగా మారిపోయారు. విగ్రహాలకు సంబంధించిన ప్రసాదాల ఆ మాంసాలని తినకుండా తనను తాను సపరేట్గా బ్రతికిన దానియేలు ఆ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అయిపోతే ఆ విగ్రహాలు వాటిని తిని ఆ మందు తాగి ఆ మిగిలిన యవనస్తులేమో సపరేట్ కాకుండా ఉండిపోయిన ఆ మిగిలిన వాళ్ళేమో కనుమరుగైపోయారు. తర్వాత విగ్రహాలని పూజించకుండా సపరేట్ అయిపోయిన, విగ్రహం సంబంధించిన ఆ కార్యక్రమాల్లో ఉండకుండా సపరేట్ అయిపోయిన శద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్ని లాంటి శ్రమల్లో కూడా
చెక్కు చెదరకుండా కాపాడబడి ఆ దేశం మీదే అధిపతులుగా నియమింపబడి అధికారులే భయపడే స్థాయికి వాళ్ళు ఎదిగితే అక్కడున్న ప్రజలు కనుమరిపోయే స్థాయికి వెళ్ళిపోయారు. మేకప్ల జోలికి పోకుండా, స్టైల్ జోలికి పోకుండా తమను తాము సపరేట్గా చూపించుకున్న ఎస్తేరమ్మేమో 127 దేశాలకి రాణిగా మార్చబడితే స్టైల్గా రకరకాల వేషాలు వేసి రకరకాల అలంకరణలు వేసుకున్న మిగిలిన యవనస్తులేమో విడవబడ్డారు, నీచమైన స్థానంలోకి తోయబడ్డారు. ఈ గొప్ప సపరేట్ అయిపోయిన వాళ్ళ జీవితాలు చూడండి. ఒకప్పుడు వాళ్ళు చెరసాల్లో ఉన్న వాళ్ళు, అనాథలు, ఏమీ లేని వాళ్ళు, ఇలాంటి స్థితిలో నుంచి వాళ్ళు సపరేట్గా ఉన్నారు. కాబట్టే అలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు వాళ్ళని గొప్ప స్థాయిలో, అత్యుత్తమ స్థాయిలో, ఎవ్వరు ఊహించిన స్థాయిలో, అందరికంటే గొప్ప స్థాయిలో నిలబెట్టాడు. ఈ సపరేట్ కాని వాళ్ళకు అన్నీ ఉన్నా సరే చాలా నీచమైన స్థాయికి పడిపోయినారు. మరి మీ పరిస్థితి ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు. వాళ్ళందరూ సపరేట్గా అయ్యి అంత గొప్ప స్థాయికి వెళ్ళారు కదా, మీ పరిస్థితి. చెడు పనులు చేసే వాళ్ళ దగ్గర నువ్వు వాళ్ళతో పాటు కలిసిపోయినావా, లేకపోతే ఇవి చెడు పనులు, యేసుక్రీస్తుకు అసహ్యమైన పనులు, ఇచ్చాడు కదా అని చెప్పేసి నువ్వు సపరేట్ అయ్యి వచ్చేసావా? విగ్రహాలకు సంబంధించిన ఆ బలులు, ఆ డిన్నర్లు కావచ్చు, ఆ ఫంక్షన్లు కావచ్చు, లేకపోతే ఆ ప్రసాదాలు కావచ్చు, వాటిలో కూడా నువ్వు కలిసిపోయినావా? ఇవి తినకూడదు, వీటిని ముట్టకూడదు అని చెప్పేసి నువ్వు సపరేట్గా జీవిస్తున్నావా? విగ్రహాలకి వాటిని నమ్ముతూ వాటినే పూజిస్తూ ఇంకా ఆచారాలు, ఆ సంప్రదాయాల్లోనే ఉన్నావా? ఆ జాతరలో, ఆ పండుగలు, ఆ పబ్బాలను నువ్వు మునిగి తేలుతున్నావా? వాళ్ళతో కలిసిపోయినావా? లేకపోతే విగ్రహాల జోడుకు నేను పోకూడదని చెప్పేసి సపరేట్గా జీవిస్తున్నావా? ఇతరులకు అందంగా కనిపించుకోవాలని చెప్పేసి స్టైల్ డ్రెస్సులని, స్టైల్ జడలని స్టైల్గా చూపించుకోవాలని చెప్పి స్టైల్ వాటి జోలికి, మేకప్ల జోలికి, వాటి జోలికి, వీటి జోలికి, పనికిమాల వాటి జోలికి నువ్వు పోతున్నావా? లేకపోతే అలాంటి వాడి జోలికి నేను పోను అని చెప్పేసి ఆ మేకప్ జోలికి, వాడి జోలికి పోకుండా సపరేట్గా జీవిస్తున్నావా? ఎలా జీవిస్తున్నావో ఒకసారి ఆలోచించుకో. నువ్వు సపరేట్గా జీవిస్తే నీ స్థాయి ఈరోజు ఎలాగున్నా సరే, ఎంత అధమ స్థాయిలో ఉన్నా సరే, అందరికంటే తక్కువ స్థాయిలో ఉన్నా సరే, దేవుడు నిన్ను అందరికంటే గొప్ప స్థాయిలో, అందరికంటే ఊహించిన స్థాయిలో నిన్ను నిలుపుతాడు. అలా కాకుండా నువ్వు సపరేట్గా జీవించకుండా అందరితో పాటు కలిసి జీవించేసి అందరితో ఆ చెడు పనుల్లో నువ్వే ఉంటే, ఆ విగ్రహాలకు సంబంధించిన ఆ డిన్నర్లో, ఆ ప్రసాదాల్లో నువ్వు తింటుంటే, ఆ విగ్రహాలకు సంబంధించిన కార్యక్రమంలో నువ్వు ఉంటే, ఆ మేకప్లో, ఆ స్టైల్, ఈ స్టైల్ నువ్వు పడుతుంటే నీ జీవితం అతి నీచమైన స్థాయికి దిగజారిపోతుంది. కాబట్టి నువ్వు సపరేట్గా జీవిస్తావా, లేకపోతే అందరితో కలిసిపోయి జీవిస్తావా? దేవుడు నీ చేతులు పెడుతున్నాడు, నువ్వేం తీర్మానించుకుంటావో తీర్మానించుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, యేసయ్య నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, దుష్టుల్లో నుంచి నీతిమంతులు వేరైనట్లు ప్రభా, కొన్ని వాటి కార్యంలో నుంచి సపరేట్గా జీవించిన వారి జీవితాలు ఎంత గొప్పగా మార్చబడ్డాయో మీరు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అవును ప్రభా, చెడు పనుల నుంచి ప్రభా సపరేట్గా జీవించిన యోసేపు నాయన ప్రపంచాన్ని పరిపాలించే అధిపతి అయితే, ఆ చెడు పనుల్లో సపరేట్ కాకుండా జీవించిన మిగిలిన వాళ్ళేమో ఆకలితో అలమటించి ఇతరుల దగ్గర అడుక్కుండే స్థాయిలోకి పడిపోయినట్లు మేము చూస్తున్నాం తండ్రి. అలాగనైనా విగ్రహాలకు సంబంధించిన ఆ మాంసముల్ని, ఆ బలి ఇచ్చిన వాటిని తిని, ఆ ప్రసాదాలను తిని, ఆ మందును ఆ తాగిన వాళ్ళు రాజు యొద్ద నిలబడలేక వెలివేయబడితే, ఆ విగ్రహాలకు సంబంధించిన వాటిని తినకుండా, ఆ మద్యం జోలికి వెళ్లకుండా సపరేట్ గా జీవించిన దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ దేశంలోనే గొప్ప వాళ్ళు అయిపోయారయ్యా. రాజే వాళ్ళని ఇష్టపడే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు తండ్రి. అలాగనైనా ప్రభా, ఇదిగోనైనా విగ్రహాలకు సంబంధించిన కార్యక్రమాల్లో విగ్రహాలకు నమస్కరించని షద్రకు, మేషకు, అబేద్నెగో అగ్ని లాంటి శ్రమలో కూడా కాపాడబడి అత్యుత్తమైన స్థాయికి వెళ్తే కలిసిపోయిన జనులేమో విడవబడ్డారయ్యా. అలాగే తండ్రి, మేకప్ల విషయంలో, స్టైల్ గా కనిపించుకోవాలనే విషయంలో, ఇతరులకు అందంగా కనిపించాలనే విషయంలో ఆ స్టైల్ వాటికి, ఆభరణాల వాటికి, మేకప్ల జోలికి వెళ్ళిన మిగిలిన యవ్వనస్తులేమో
విడవబడితే వాటి జోలికి పోకుండా సపరేట్గా జీవించిన ఎస్తేరేమో 120 దేశాల మీద రాణిగైనట్టు మేము చూస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మేము కూడా ప్రభా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రభా ఎన్నో చెడు పనులు మా చుట్టూ ఉండొచ్చు, చెడు పనులు చేస్తుండే వాళ్ళు మా చుట్టూ ఉండొచ్చు నాయన. విగ్రహాలకు సంబంధించి విగ్రహాల కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు, ఆ వాటిల్లో ఉత్సవాల్లో బలుల్లో పాల్గొనే వాళ్ళు, ప్రసాదాలు తినే వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు ప్రభా మా చుట్టూ నాయన. ఆ చెడు పనులు చేస్తుండే వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు తండ్రి. అలాగనైనా స్టైల్ గా చూపించుకునే వాళ్ళు, స్టైల్ గా రెడీ అయ్యే వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు ప్రభా. అయితే నాయన తండ్రి, వాళ్ళందరిలో నుంచి మేము సపరేట్ గా జీవించడం సహాయం చేయండి ప్రభా. అలాంటి చెడు పనులు జాటి వాళ్ళకి మేము వెళ్లకుండా, అలాంటి విగ్రహాలకు సంబంధించిన వాటి జోలికి మేము వెళ్లకుండా, అలాంటి స్టైల్ వాటి జోలికి మేము వెళ్లకుండా నాయన మమ్మల్ని మేము పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకుంటూ మీరు కృప చూపించమని బ్రతిమలాడుకోవచ్చు. అలాగే ఎల్లప్పుడూ ప్రభా ప్రతి ఒక్క సందర్భంలో మీ వాక్య ప్రకారం జీవించడానికి మాకు సహాయం దయచేయమని బ్రతిమలాడుకోవచ్చు. కృప చూపిస్తారు నమ్ముతూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభు నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రేపర్లకు తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన పనులు దేనిని మనము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా ఈ లోకపు విషయంలో నుంచి నేను సపరేట్ గా జీవిస్తానని తీర్మానించుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడైండి నడిపించి దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.